అందరికీ నమస్కారం. పలంనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించి మా బీవీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో మా బీవీఎం శివశంకర్ గారి ఆదేశాల మేరకు సమస్యలు ఎక్కడైతే ఉంటాయో ఆ సమస్యలను గుర్తించి ఆ సమస్యకి పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి అయితే కార్యక్రమం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది అయితే కాదు. ఓన్లీ ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉంటాయో ఆ సమస్యలపైన అయితే చేయాలని రావడం జరిగింది. ఈరోజు గంగవరం మండలం కీలపట్ల అర్జునవాడికి అయితే రావడం జరిగింది. ఆ ఊరికి వెళ్ళేసి అక్కడ సమస్యలు ఏమున్నాయని చెప్పేసి వాళ్ళ మాటలో తెలుసుకున్నాం రండి. మెయిన్ కావాల్సింది ఏమంటే రోగాలు రాకుండా ఉండాలంటే కాలం అంతా నీట్గా ఉండాలి. పెద్దయ్య, మన మీ ఊర్లో మెయిన్ సమస్యలు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ మెయిన్ సమస్యలు ఏమున్నాయి? ఇవే రోడ్లు, ఈ కాలంలో నీళ్ళు సమస్య పెద్దది. నీళ్ళు సమస్య ఎప్పటి నుంచి ఉంది? నీళ్ళు సమస్య ఇప్పుడు ఒక 2-3 నెలల నుంచి 2-3 నెలల నుంచి ఈ ఊరికి బోర్ ఎంత వేయించలేదా? బోర్లు వేసినారు, 2 బోర్లు. బోర్ నీళ్ళు వస్తున్నాయా? మళ్ళీ నీళ్ళు కావాల్సినట్లు నీళ్లు, మా బోర్లో నీళ్లు ఇట్లే దోమలు పెరుగు కొంబుడిసేది. దాన్ని సమయాన్ని పిలిచేవాడు ఉన్నాడు. దానికి ఒక మనిషిని పెట్టుకుంటే ఈడొచ్చా మనిషికి ఇస్తే కదా, అంతేలే వాడు ఇయర్. అంటే సర్పంచ్ దృష్టికి మీరు తీసుకుపోయినారా? సర్పంచ్ గానీ అధికారుల దృష్టి తీసుకుపోయేసి మాకు నీళ్ళు ఏమని చెప్పినారా? అన్ని మళ్ళీ చెప్తే వాళ్ళ ఇప్పుడు దాకా ఏమి పరిష్కారం చూపించలేదు. ఇప్పుడు 3 నెలల నుంచి నీళ్ళు లేవు. 3 నెలల నుంచి ఇట్లే వచ్చేది ఏమో పోయేది పోయినప్పుడు అట్లా సరి చేస్తారా? అది మళ్ళా గబాన్ని పూడుస్తుంది. ఇదే సమస్య. ఇప్పుడు ఉపాధి హామీ పనులంతా చేపిస్తున్నారా మీ ఊర్లో? ఏం జరగడం లే. ఎందుకు మీరంతా పోయేసి అడగలేదా? అంటే ముఖ్యంగా ఈ ఊర్లో ఉండే వాళ్ళు ఏం పని చేసుకుని వస్తారు? పెద్దయినా రైతులు పోతారు, రైతు పనులు. అదే ఉపాధి హామీ పనులంతా ఏం చేయలేదా? చేయలేదు. ఫీల్డ్ ఆఫీసర్ సర్లే, ఫీల్డ్ ఆఫీసర్ మేము తీసేసిరే. ఇప్పుడు కొత్తగా ఫీల్డ్ ఆఫీసర్ వస్తున్నాడు. పార్టీ తరఫున అయిపోయింది మా పంచాయతీ. టీడీపీ లెక్క అయిపోయింది. టీడీపీలో వాళ్ళే. ఇప్పుడు ఏ పార్టీలన్నా రానిలే, మన ఊరు బాగుండాలా, ఊర్లో మనుషులు బాగుండాలా, సరుకులన్నీ బాగుండాలి. అది లేదు. పార్టీలకంతా ఏం సంబంధం ఉంది? అది లేదు. సో మీ ఊర్లో వచ్చి మెయిన్ సమస్యలు ఈ కాలువలు ఊరు ముందు రోడ్డు కన్నా బాగా వేయించేస్తే. మీకు ఏ పంచాయతీ ఇది? కీలపట్ల పంచాయతీ. అంటే ఇప్పుడు చదువుకుంటే పిల్లలంతా ఉద్యోగాలు చేసుకోవాలంటే కూడా ఇక్కడ మనకి దరిదాపులు ఎక్కడ కానీ కంపెనీలు కానీ ఏం లేవు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరి ఊర్లో చదువుకునే పిల్లలంతా బయట పోతున్నారు. అంతా బయటికి పనిచేసేది. ఫస్ట్ మన పలంనేరు తీసుకుంటే కూడా చదువుకుంటే పిల్లలంతా అట్లా మీ కర్ణాటకలో పని చేసుకోవాలా, లేకపోతే ఇట్లా మీ తమిళనాడులో పని చేసుకోవాలా తప్ప దూరం బాగుంటుంది. మనకి చదువుకునే దానికి ఆ పని అంత దొరకదు. ఏది ఒక ఫ్యాక్టరీ కానీ ఒక ఏమీ కానీ గవర్నమెంట్ సహాయము ఇక్కడ ఉందిలే. మన గవర్నమెంట్ చూసుకునేది లేదు మా పంచాయతీ. పెద్దయినా మేము మా బీవీఎం ట్రస్ట్ బీవీఎం మిషన్ అని చెప్పి వచ్చినాం. మేము మా బీవీఎం సంస్థ ద్వారా ఏం చేస్తామంటే, మా బీవీఎంకి అధినేత మా శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఏం చేయాలనుకుంటున్నామంటే, ఆ గ్రామంలో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ గుర్తించి ఈ సమస్యలన్నీ తీసుకొని పోయేసి అధికారుల దృష్టికి తీసుకొని పోయేసి, అయితే మా వంతు సహాయం అధికారుల దగ్గర నుంచి పోయేసి మీకు ఏదైతే సఫలాలు రావాల్సిన ఉన్నాయో తీసుకొచ్చి రావాలని చెప్పి మేము వచ్చినాం తీయడానికి. కాబట్టి మీ సమస్యలు మీరు చెప్పినారు. ఈ ఊర్లో మెయిన్ సమస్యలు నీళ్ళ సమస్యలు ఉన్నాయి, ఈ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని చెప్పినారు. ఇది ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మేము తీసుకొని పోయేసి మీ ఊరికి అతి త్వరలోనే నీళ్ళు వచ్చేలాగైతే చేస్తాం. పెద్దయినా పైపులు వేసి వాటికి పట్టేస్తారు. ట్యాంకీల్లో సుక్క పెట్టే పనిలే. ఆ ట్యాంక్ దగ్గర కూడా సరే క్లీన్ చేయించారు. ఎందుకు చేసుకోవచ్చు కదా ఊళ్ళంతా. సర్పంచులు వాళ్ళంతా వచ్చి చేయరా క్లీన్ అంతా? ముందు వస్తా ఉంది సర్పంచ్. నీళ్ళంతా కారిపోతున్నాయి. ఏం చేస్తున్నాయి నీరు అరికట్టాల్సిందే. ఆ పంపులు పైపులు వేయకుండా ట్యాంకీలే ఉంటాయి. ఇప్పుడు కూలీలో అరికొస్తారు, సాయంత్రం వస్తారు. అవునులే, గుండి వారు గుండిగా పట్టుకుంటారు. అవునవును. దాంట్లో అది ఊరు లేకపోతే పట్టుకున్నది ఆడ. అవునులే, మనిషి బతికేదానికి కావాల్సింది తిండి నీళ్ళే కదా ముఖ్యం. నీళ్ళే ఎక్కువ అట్లా మళ్ళీ. ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు ఇస్తున్నారు కదా, ఆ పథకాలు ఏం లేదు పెద్దయినా. మాది బీవీఎం ట్రస్ట్ బీవీఎం మిషన్ ఉంది, మాది ఛానల్ ఉంది. అంటే మా శివశంకర్ సార్ ఆధ్వర్యంలో ఊర్లో వచ్చేసి సమస్యలు ఏమున్నాయి అని చెప్పి మీ సమస్యలు మొత్తం తెలుసుకునేసి ఈ సమస్యలను తీసుకుని మీ అధికారులు తీసుకెళ్ళి ఏదో మా వంతు సాయం మీకు చేద్దామని చెప్పి వచ్చినా మీ ఊరికి.
వస్తానంటే చెప్పిన నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది అని. అదే ఆ పైపులో ట్యాంక్ నా 3 ఏళ్ళు అయింది కనిపోయి పోయింది. ఏడపోయినా పింఛన్ ఇవ్వలేదు సర్టిఫికేట్ ఉందా అన్న? ఉన్నాయి అన్నీ ఉన్నాయి. అయినా అన్ని పక్కాగా ఉన్నాయి. పింఛన్ నాకు రాలా. అన్న సచివాలయంలోకి మాట్లాడినారా? ఏడన్నా పదం కదా ఇక్కడ చూపిస్తాము. నాకు కన్నే కనపడదు. నాకు రాలేదు. సమస్య వారు మీకు చెప్పేదేమంటే మీరు మాకు మా నెంబర్ ఇస్తున్నాం మీకు. మాకు మీరు రేపు ఫోన్ చేయండి. రేపు ఫోన్ చేయండి. మీరు చూసుకున్న తర్వాత మేమే మనం పిలుచుకొని మీ అధికారుల దగ్గరికి ఖచ్చితంగా మీకు పెన్షన్ వచ్చేలాగా మేమైతే వాళ్ళతో మాట్లాడతాం అధికారులతో. ఎందుకంటే మీకు నిజంగానే కన్ను లేదు, మీరు చూస్తాం కదా. మీకు ఖచ్చితంగా ఎలిజిబుల్ పెన్షన్ మీరు అయినా కూడా మీకు పింఛన్ రాలేదంటే కాబట్టి అధికారులకు కూడా మేము చెప్పేది ఏమంటే సార్ దయచేసి చూసుకోండి. ఇది ఏదో రాజకీయ పరంగా అయితే మాట్లాడడం లేదు కానీ సమస్యల పైన మాట్లాడడానికైతే వచ్చినాం మేము మా BVM సంస్థ ద్వారా. కాబట్టి అన్నక ఖచ్చితంగా ఇది కన్ను అయితే లేదు. దాంతోపాటు అన్న సర్టిఫికేట్ కూడా ఇచ్చినారంట. కాబట్టి సంబంధించిన అధికారులు దీనిపైన వెంటనే దృష్టి పెట్టి అన్నకి వెంటనే పింఛన్ వచ్చిందనుకో ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే కరెక్ట్గా ఎలిజిబిలిటీ ఉన్నాడు కాబట్టి ఆయనకి పింఛన్స్ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా నీకోసం అయితే మేము ఖచ్చితంగా పోరాడతాం. నీకు పింఛన్ తీర్చేదానికోసం మేమే మాట్లాడతాం. నీకు 100 మా అమ్మ సార్ నాకు పింఛన్ తీసేదారబ్బా. ఖచ్చితంగా తీయిస్తామన్నా. ఏమన్నా నీకు ఖచ్చితంగా పింఛన్ మేమే తీయిస్తాము. మేము పిచ్చుకు వేసి నీకు పింఛన్ తీయించే బాధ్యత మాది.